నమస్తే ఫ్రెండ్స్, కథని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. గత కొద్ది రోజులుగా మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ఎంతో అద్భుతంగా అట్టహాసంగా నిర్వహించబడుతున్న విషయం మనందరికీ తెలుసు కదా. కుంభమేళాలో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, సన్యాసులు, సాధువులు, అఘోరాలు ఇంకా సామాన్యులు వస్తూ ఉంటారు. ఈ మధ్య నాసా కూడా స్పేస్ నుంచి కుంభమేళా ఎంతగా వెలిగిపోతుందో చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అంతలా ఫేమస్ మహాకుంభమేళా. అందులోనూ ఈసారి వచ్చింది దాదాపు 144 ఏళ్లకు ఒకసారి వచ్చింది. ఈ కుంభమేళాని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చి మహాశివుడి ఆరాధనలో మునిగిపోయి ఇక్కడ గంగానదిలో స్నానం చేసి పాపాలు కడిగేసుకొని కోరికలు కోరుకొని వెళ్తారు. సకల దేవతలు కూడా ఈ కుంభమేళా సమయాల్లో వచ్చి స్నానం ఆచరిస్తారని ఇక్కడ సాధువులు చెబుతూ ఉంటారు. అంతేకాదు, ఈ కుంభమేళా సమయాల్లో ఇక్కడ అద్భుతాలు కూడా చాలా జరుగాయి. అయితే ఈరోజు మీకు చెప్పబోయేది వింటే ఒళ్ళు భయంతో జలధరిస్తుంది. అంటే ఏంటి అనుకుంటున్నారా? కుంభమేళా సమయంలో గంగానదిలో స్నానం చేసే సమయంలో అకస్మాత్తుగా అతిపెద్ద పాము ప్రత్యక్షమయ్యింది. అది చూసినా అక్కడ వాళ్ల గుండె ఆగినంత పనయింది. అయితే అసలు ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంత పెద్ద పాము ఎవరిని ఏమి చేయకపోవడమేంటి? అసలు ఎలా జరిగింది? ఇలాంటి విషయాలను గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. కోట్లాది మంది ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి పవిత్ర సంగం వల్ల స్నానం చేసే పండగే మహాకుంభమేళా. ఇది ఒక జాతర మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మరియు మోక్షం పొందాలని కోరుకునే ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఇక్కడ ఈ గంగానదిలో ఒక అనుకోని అద్భుతం చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన ఈ సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజు ముందు రోజు లాగానే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అంతా కూడా శివనామస్మరణే. ఎక్కడ చూసినా సన్యాసులు, సాధువులు పూలమాలలతో మనోహరంగా ఉంది. ఎంతో మంది భక్తులు కూడా అక్కడ ఉన్న గంగా, యమున, సరస్వతి నదుల సంగం వద్ద స్నానాలు చేస్తున్నారు. అప్పటి వరకు అక్కడ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడి వాతావరణం అంతా మారిపోయింది. ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఆ క్షణంలో అక్కడ గంగానదిలో అకస్మాత్తుగా నీటి అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యే లోపే ఆ అలల చాటు నుండి అత్యంత పెద్ద పాము ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన అక్కడి వాళ్ళు గుండె ఆగినంత పనయ్యింది. ఈ పాము చాలా పెద్దదిగా ఉంది. దానిమీద ఉన్న చర్మం ఎంతో అందంగా మెరిసిపోతుంది. అది చూసిన వారి నోట వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఒక్కసారి అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. అయితే అసలు ఇది నిజమేనా అని అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇది నిజంగా దైవశక్తి అని అక్కడున్న వాళ్ళు అనుకుంటున్నారు. ఈ అద్భుత ఘట్టం మహాకుంభమేళా చరిత్రలో ఒక్కసారిగా మార్చేసింది. ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఆ రోజు ఈ సంఘటన జరిగింది. అసలు ఎవరికి వారు అలా షాక్లో ఉండిపోయారు. అప్పటిదాకా అందరూ అక్కడ గంగానది దగ్గర చేరుకొని ఎలాగైనా సరే స్నానం చేసేసి ఆమె చేసిన పాపాలను కడిగేసుకొని అనే చింతనలోనే గుమిగూడి ఉన్నారు. ఎటు చూసిన పురోహితుల మంత్రాలు, చరణలు, గుడిగంటల శబ్దాలు, వెల్లువెత్తిన భక్తుల విశ్వాసం, ఇలా అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు నుంచి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఉన్న గంగానదిలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. నది మధ్యలో నుంచి ఏదో వింత కదలిక అక్కడ ఉన్న వాళ్లను ఆశ్చర్యంలో పడేసింది. ఏంటా అని దగ్గరకు వెళ్ళి చూడేసేలోపే అక్కడ నుంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చి అందరినీ షాక్కి గురిచేసింది. అయితే ఆ పాము సుమారు 25 అడుగుల ఉందని చెబుతున్నారు. సూర్యకాంతి పడే సమయంలో అయితే మరింతగా అందంగా కనిపించిందా పాము. ఆ చర్మంపై ఒక వింత మెరుపు కనిపించింది. ఆ పాము చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. అందరూ ఇది ఖచ్చితంగా దేవుడి పాము అనుకున్నారు. అక్కడ ఉన్న వారి ప్రకారం ఆ పాము విష్ణువు యొక్క వాహనమైన శేష్నాగ్ అని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి.
అక్కడ ఉన్న అందరూ కూడా ఆ పాముకు మొక్కుకుంటున్నారు. మరికొందరు దండాలు పెడుతున్నారు. మరికొందరు తమ ఫోన్లో రికార్డులు చేసుకుంటున్నారు. కానీ ఆ పాము మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరినీ ఏమీ చేయలేదు. దాని మానాన అది నదిలో స్నానం చేయడానికి వచ్చింది అనిపించింది. అప్పుడు అక్కడే ఉన్న ఒక వృద్ధ సన్యాసి అక్కడ ఉన్న భక్తులతో ఇలా అన్నాడు, ఇదేమి మామూలు పాము కాదు, ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది. బహుశా మనం ప్రకృతిని గౌరవించాలని హెచ్చరిస్తూ ఇది వచ్చి ఉండవచ్చు. ఈ అద్భుత దృశ్యానికి అక్కడున్న ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులయ్యారు. అప్పుడే ఆ సంగం నీటిలో కొద్దిసేపు ఉన్న ఆ పాము ఆ తర్వాత నెమ్మదిగా అదే నీటిలో మాయమైపోయింది. ఈ సంఘటన అక్కడ ఉన్న అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. మొత్తం మహాకుంభమేళాకు కొత్త దిశను ఇచ్చింది. ఈ సంఘటనపై న్యూస్ ఛానల్స్, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పాము అసలు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చింది అని భక్తులు చర్చించుకుంటున్నారు. శాస్త్రవేత్తలు ఈ పాము యొక్క జాతి మరియు దాని యొక్క ప్రవర్తన గురించి విస్తృతంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. కానీ ఈరోజు సంగమానికి హాజరైన వారు మాత్రం దీనిని ఒక అద్భుత సంఘటనగా చూశారు. ఈ సంఘటనతో దేవుడిపై ఉన్న విశ్వాసం మరింత బలపడిందని చెప్పవచ్చు. ఈ ఘటన మహాకుంభమేళాని ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంచుతుంది. ప్రజలు ఎప్పటికీ తమ కథలో దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రకృతి మరియు దేవుడు అని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. 2025 మహాకుంభమేళా అంటే చరిత్రలో అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సంఘటన. ఆ తర్వాత ఇక్కడికి రావాలి అనుకునేవాళ్ళు, దేవుడు లేడు అని వాదించేవాళ్ళు, అసలు ఏమీ లేదు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా కుంభమేళాకు తరలివస్తారు. దేవుడున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.